హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందంగా ఉండాలని, యవ్వనంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. వయస్సు పైబడే కొద్దీ ఈ వాంఛ మరీ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆడవాళ్లైనా మగవాళ్లైనా సరే. టెక్నాలజీ పుణ్యమా అని బాగా డబ్బున్న వాళ్ళు రకరకాల సర్జరీలు చేయించుకుని స్కిన్ ని టైట్ చేసుకుంటూ ఉంటారు. ముడతలు పడ్డ చర్మాన్ని మళ్లీ యవ్వనంగా మార్చుకోవడానికి ఈ రోజుల్లో చాలా రకాల సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. కానీ అవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నవి. అయితే మీకో విషయం తెలుసా? మనం యవ్వనంగా ఉండడం కోసం డబ్బులు అస్సలు ఖర్చు పెట్టకుండా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోనే కాస్త డైట్ మార్చుకుంటే చాలు. సర్జరీలు చేయించుకున్న వారి కంటే కూడా చాలా యంగ్ లుక్ లో ఎలా కనిపించాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి వీడియో అస్సలు స్కిప్ చేయొద్దు. చాలా చాలా ఇంపార్టెంట్. యవ్వనంగా ఉండాలని ఎవరికుండదు చెప్పండి? మరి అలా మీకు ఉంటే ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా సింపుల్ ఫుడ్ తో మనం యంగ్ లుక్ లో అందరినీ మెస్మరైజ్ చేయొచ్చు. కాబట్టి ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మొదట చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం. వందల సంవత్సరాల నుంచి తపస్సు చేసుకుంటూ ఉండే ఋషులు, దేవకన్యలు ముసలివారు అవ్వకుండా అలాగే ఉండడం. నిజ జీవితంలో అది సాధ్యమా అంటే సాధ్యం కాదు. మరి దీనికి కారణమేంటి? వయస్సు పెరిగే కొద్దీ మన శరీరం ముసలిదిగా మారడం అనేది జీవక్రియలో జరిగే సహజమైన ప్రక్రియ. దీని వెనుక ముఖ్యంగా జన్యుపరమైన శారీరక కారణాలు ఉంటాయి. ప్రతి కణంలో ఉండే DNA చివర్లో టెలోమియర్లు అనే రక్షణ పొరలు ఉంటాయి. కణాల విభజన చెందుతున్న కొద్దీ ఈ టెలోమియర్లు క్రమంగా చిన్నవవుతాయి. ఒక పరిమితి దాటాగా కణాలు విభజన చెందడం ఆగిపోతాయి. దీనివల్ల కణాల పనితీరు తగ్గి శరీరం వృద్ధాప్యం వైపు అడుగులేస్తుంది. శరీరంలో దెబ్బతిన్న కణాలను సరిచేసే స్టెమ్ కణాల సంఖ్య, వాటి సామర్థ్యం వయస్సు పెరుగుతున్న కొద్దీ తగ్గిపోతాయి. దీనివల్ల శరీరం తనంతట తానుగా గాయాలను, అలసటను నయం చేసుకోలేదు. శరీరం శక్తిని ఉత్పత్తి చేసే ప్రక్రియలో ఫ్రీ రాడికల్స్ అనే హానికరమైన అణువులు విడుదలవుతాయి. ఇవి కణాలను, ప్రోటీన్లను దెబ్బతీస్తాయి. కాలక్రమేణా ఈ నష్టం పేరుకుపోవడం వల్ల చర్మంపై ముడతలు రావడం, అవయవాలు బలహీనపడడం జరుగుతాయి. చర్మానికి బిగుతును, సాగే గుణాన్ని ఇచ్చే కొల్లాజెన్ ఉత్పత్తి ఆగిపోతుంది. దీనివల్ల చర్మం వదులుగా మారి ముడతలొస్తాయి. శరీరంలో వయస్సును బట్టి హార్మోన్ల సమతుల్యతలో మార్పులొస్తాయి. ఉదాహరణకు, మహిళల్లో 40 నుంచి 50 ఏళ్ల వయస్సు తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం వల్ల మెనోపాజ్ జరిగి వృద్ధాప్య లక్షణాలు వేగంగా కనబడతాయి. వృద్ధాప్యాన్ని ఎవరూ ఆపలేరు. కానీ కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా చిన్న వయస్సులోనే వచ్చే ముసలితనాన్ని నివారించవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆకుకూరలు, పళ్లు తినాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తగ్గించాలి. రోజు వ్యాయామం లేదా నడవడం వల్ల కండరాలు దృఢంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నిద్రలేమి, దీర్ఘకాలిక ఒత్తిడి వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తాయి. కంటి నిండా నిద్ర, మానసిక ప్రశాంతత చాలా అవసరం. వీటితో పాటు మన డైట్ ని కూడా మార్చుకోగలిగితే ఇంటర్నల్ గా అద్భుతమైన మార్పు జరుగుతుంది మన బాడీలో. మరి ఆ ఫుడ్స్ ఏంటో, అవి ఎలా మన బాడీలో తిరిగి యవ్వనాన్ని తీసుకొస్తాయో ఇప్పుడు చూద్దాం. ఉసిరికాయ. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే చర్మ పోషణకు అవసరమైన మినరల్స్ కూడా దీనిలో మెండుగా ఉంటాయి. దీనిలోని పోషకాలు బ్లడ్ సర్క్యులేషన్ ని సక్రమంగా జరిగేలా చూస్తాయి. దీనివల్ల చర్మానికి సరైన పోషణ అందుతుంది. ఉసిరి తరచుగా మన డైట్ లో తీసుకుంటే చర్మంపై ముడతలు తగ్గి యంగ్గా కనబడతారు. ఆమ్లాలో ఉండే కొల్లాజెన్ ఉత్పత్తి చర్మంపై ఉన్న ముడతలను, గీతలను తగ్గించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. అలాగే ద్రాక్ష. ద్రాక్షలో రెస్వరాట్రల్, విటమిన్ సి ఉంటాయి. దీనిలో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ద్రాక్ష పండ్లలో ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని కణాల క్షీణతను తగ్గిస్తాయి, వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వయస్సు పైబడిన కొద్దీ శరీరంపై ముడతలు రాకుండా కాపాడతాయి. అందమైన, ప్రకాశవంతమైన చర్మాన్ని పొందడానికి, వృద్ధాప్య ఛాయలు తగ్గించుకోవడానికి ద్రాక్ష పళ్ళు ఎక్కువగా తింటే మంచిది. ఇక క్యారెట్. క్యారెట్ లో బీటా కెరోటిన్, ఆరెంజ్ పిగ్మెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. బీటా కెరోటిన్ సెల్ డ్యామేజ్ నుంచి రక్షించడానికి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సౌందర్యానికి దోహదం చేస్తాయి. క్యారెట్ మన డైట్ లో చేర్చుకుంటే చర్మానికి నిగారింపు వస్తుంది. ముడతలు రానియకుండా, వయస్సు పైబడినట్టు కనిపించకుండా క్యారెట్ కాపాడుతుంది. రోజు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగినా ఏజింగ్ ప్రక్రియ స్లో అవుతుంది. క్యారెట్ లో దాదాపు 88% నీరుంటుంది.
ఇది డ్రై స్కిన్ ను నివారించి చర్మానికి లోతుగా తేమనందిస్తుంది. క్యారెట్ లోని యాంటీ ఆక్సిడెంట్లు, కెరటనాయిడ్స్ సూర్యుని నుంచి వచ్చే హానికరమైన యూవీ కిరణాల వల్ల చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. సాధారణంగా మనం ప్రతిరోజు ఉల్లిపాయని కూరలో వాడుతూ ఉంటాం. అలా కాకుండా మీరు యాంటీ ఏజింగ్ కోసం వాడాలి అంటే ప్రతిరోజు వాడే కంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. అంటే సాలడ్స్ లో గానీ, స్నాక్స్ లో గానీ యాడ్ చేసుకుంటే మంచి బెనిఫిట్స్ అందుతాయి. మనం రోజు వంటల్లో వాడే ఉల్లిపాయ కూడా యాంటీ ఏజింగ్ ఫుడ్ లా పనిచేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి చర్మాన్ని రక్షిస్తాయి. ఉల్లిపాయలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపును, ఎరుపుదనాన్ని తగ్గిస్తాయి. బ్యాక్టీరియాను అడ్డుకోవడం ద్వారా మొటిమలు రాకుండా నిరోధిస్తాయి. విటమిన్ ఏ, సి, ఈలు చర్మాన్ని సూర్యరశ్మి నుంచి రక్షించి ముడతలు రాకుండా యవ్వనంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇది చర్మాన్ని సహజంగా బ్లీచ్ చేసి డెడ్ స్కిన్ ని తొలగిస్తుంది. కాంతివంతమైన ఛాయనిస్తుంది. ఇక టమాటోలు కూడా మనం ప్రతిరోజు వాడుతూ ఉంటాం. టమాటోలో ఉండే విటమిన్ ఏ, సి, కే మొటిమలను తగ్గించి బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. ఫలితంగా చర్మం శుభ్రంగా ఉంటుంది. టమాటోలోని విటమిన్ సి చర్మంపై ఉన్న మురికిని తొలగించి సహజమైన మెరుపునిస్తుంది. టమాటో రసంలో ఉండే గుణాలు చర్మ రంధ్రాలను శుభ్రం చేసి మొటిమలు మరియు వాటి వల్ల ఏర్పడే నల్లమచ్చలను క్రమంగా తగ్గిస్తాయి. ఎండ వల్ల కమిలిన చర్మానికి టమాటో గుజ్జు రాస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మ కణాలు దెబ్బతినకుండా కాపాడమే కాకుండా యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. దీన్ని పచ్చిగా అయినా తినొచ్చు, లేదంటే కొంచెం ఉడికించైనా తినండి. క్యాబేజీలోని విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగిస్తాయి. దీనివల్ల ముఖం నిగారింపుగా ఉంటుంది. దీనిలో ఉండే సల్ఫర్ మరియు ఇతర ఖనిజాలు మొటిమలు, తామర మరియు దద్దుర్లను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. చర్మంపై మంటను తగ్గిస్తుంది. క్యాబేజీని ఆహారంలో తీసుకోవడం వల్ల లేదా ఫేస్ ప్యాక్ గా స్కిన్ మీద వేసుకున్నా కూడా చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. విటమిన్ ఏ, విటమిన్ సిలు చర్మానికి యంగ్ లుక్ నిస్తాయి. యవ్వనంగా కనిపించడానికి అలాగే ఆరోగ్యంగా ఉండడానికి ఆరెంజ్ ఫ్రూట్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. మీరు గమనించారా, అందంగా ఉండేవాళ్లు ప్రతిరోజు ఆరెంజ్ జ్యూస్ తాగుతారని? ఆరెంజ్ లో విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు చర్మానికి కాంతినిస్తాయి. యాంటీ ఏజింగ్ ఏజెంట్ గా పనిచేస్తాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. వీటిని రోజు తిన్నా, జ్యూస్ లా తాగినా యంగ్ లుక్ తో మెరిసిపోవచ్చు. నారింజలో ఉండే సిట్రిక్ యాసిడ్ చర్మంపై ఉండే నల్లటి మచ్చలను, ట్యాన్ ను తొలగించి సహజమైన మెరుపుని ఇస్తుంది. విటమిన్ సి చర్మానికి అవసరమైన కొల్లాజిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది ముడతలు రాకుండా చేసి వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది. ఆరెంజ్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను అడ్డుకుంటాయి. చర్మ రంధ్రాలను శుభ్రం చేసి మృతకణాలను తొలగిస్తాయి. కాబట్టి ఇప్పుడు చెప్పుకున్న ఈ ఫుడ్స్ అన్ని కూడా చాలా ఈజీగా మనకు దొరికేవే. ఇందులో కాస్ట్లీ ఫుడ్స్ ఏమీ లేవు. కాకపోతే వీటిలో కూడా మీకేమైనా ఎలర్జీ కలిగించే ఫుడ్స్ ఉంటే వాటిని ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. లేదా మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే డాక్టర్ ని సంప్రదించిన తర్వాతే ఈ ఫుడ్స్ ని మీ డైట్ లో చేర్చుకోండి. ఎలాంటి అనారోగ్యాలు లేని వాళ్ళు డౌట్ లేకుండా మీ డైట్ లో ఇవి చేర్చుకోండి. మీరు యంగ్ లుక్ లో మెరిసిపోవడం మాత్రమే కాదు, ఇంటర్నల్ గా మీకు మంచి హెల్త్ వస్తుంది. అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేసి తీరతారు. అంత బ్యూటిఫుల్ లుక్ మీ సొంతమవుతుంది. మరి ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.